న్యూటివి తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. రాజోలు నియోజకవర్గానికి చెందిన మాజీ మంత్రి రుద్రరాజు రామలింగరాజు విశేషమైన సేవలను మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు కొనియాడారు. మలికిపురంలోని వైసీపీ కార్యాలయంలో నిర్వహించిన రుద్రరాజు రామలింగరాజు జయంతి కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మంత్రిగా రాజోలు నియోజకవర్గాన్ని రామలింగరాజు తీర్చిదిద్దారని గొల్లపల్లి సూర్యారావు కీర్తించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం పెను మంటల్లో దట్టమైన మంచు కురిసింది. అధిక చలి కారణంగా ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికి ఇబ్బందులు పడుతున్నారు. గతంలో ఎన్నడూ చూడని చలి తీవ్రతలో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఖరీఫ్ పంటల సాగులో ఉన్న రైతులు ఈ చలిలో పొలాలకు వెళ్లడానికి భయపడుతున్నారు. ఈ పరిస్థితి జనవరి 14, 2025 నాటికి కొనసాగుతుంది. అమలాపురం రూరల్ పరిధిలోని జనుపల్లిలో పంచాయతీ పైప్ లైన్ నుంచి తాగునీరు వృధాగా పోతుంది. ప్రధాన రహదారి పక్కనే ఉన్నప్పటికీ దీనిని ఎవరూ పట్టించుకోకపోవడంతో నీరు మొత్తం బయటికి వచ్చేస్తుంది. దీంతో శివారు ప్రాంతాలకు తాగునీరు సక్రమంగా అందటం లేదు. ఆదివారం స్థానికులు నీరు రంగు మారి వస్తుందని అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. సగిరెడ్డిపల్లి మండలం అంతర్వేదిలో శ్రీలక్ష్మీ నరసింహస్వామివారి కళ్యాణ మహోత్సవాల సందర్భంగా స్వామివారి రథోత్సవానికి సిద్ధం చేసేందుకు రథాన్ని షెడ్యూల్లోంచి బయటకు తీసుకురావడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ విజయ సారథి, ముఖ్య అర్చకులు పానింకపల్లి శ్రీనివాస కిరణ్, పల్లవ పాలెం అగ్నికుల క్షత్రియులు, సర్పంచ్ ఒడుగు శ్రీను, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. ఈ వార్త అంతర్వేది దేవస్థానంలో జరుగుతున్న రథోత్సవ ఏర్పాట్లకు సంబంధించినదే. శ్రీకాకుళం నియోజకవర్గ ఎమ్మెల్యే గోండు శంకర్ చొరవతో గార మండలం శ్రీకూర్మం పంచాయతీకి చెందిన రాళ్లపేట గ్రామానికి తొలిసారిగా పూర్తి స్థాయి రోడ్డు నిర్మాణం ప్రారంభమైంది. ఎమ్మెల్యే కొబ్బరికాయ కొట్టి పనులకు శ్రీకారం చుట్టారు. ఇన్నేళ్లుగా వర్షాకాలంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్న గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఫిబ్రవరి 2026లో గ్రామ దేవత పండగల దృష్ట్యా పనులకు ప్రాధాన్యత కల్పించారు. కూటమి ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల రహదారుల అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని ఎమ్మెల్యే గోండు శంకర్రావు తెలిపారు. గారా మండలం శ్రీకుర్మం పంచాయతీ రాళ్లపేట గ్రామంలో పర్యటించిన ఆయన రాళ్లపేట, అయ్యవారిపేట గ్రామాలకు రహదారి నిర్మించేందుకు పరిశీలన జరుగుతుందని, త్వరలోనే పనులు చేపడతామని వివరించారు. ప్రజల సహకారం కోరారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తన వంశీకుడైన శివాన్ ఎర్రం నాయుడుతో కలిసి శ్రీకాకుళంలోని అరసవిల్లి సూర్య భగవానుడిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. అరసవిల్లి ఆతిథ్యుని కుటుంబంతో దర్శించుకోవడం ఆనందంగా ఉందని, ఆయనను స్మరించుకుంటే అపరిమిత మానసిక ప్రశాంతత, మనోభీష్ట సిద్ధి లభిస్తాయని తెలిపారు. దేశ ప్రజలందరికీ ఆతిథ్యుని ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. ఆలయ అర్చకులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. నెల్లిమర్ల నగర పంచాయతీ పరిధిలోని కందప్ప కాలనీ శ్రీ సరస్వతి శిశు మందిర్ స్కూల్లో ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో సంఘ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా హిందూ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా సామాజిక సమరసత, మన సంస్కృతి, పౌర విమానయావళి, పర్యావరణ పరిరక్షణ, కుటుంబం ప్రబోధన వంటి అంశాలను పెంపొందించి కాపాడుకోవాలని వక్తలు సూచించారు. మదనపల్లిలో దేశ మాజీ ప్రధాని భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి కాంస్య విగ్రహ ఆవిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా అటల్ మోదీ సుపరిపాలన సభను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్, రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్, పలువురు బీజేపీ అగ్రనేతలు హాజరయ్యారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ విగ్రహ ఆవిష్కరణ అనంతరం జరిగిన బహిరంగ సభకు ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. సభ ఏర్పాట్లను జిల్లా అధ్యక్షులు సాయి లోకేష్, చల్లపల్లి నరసింహారెడ్డి పర్యవేక్షించారు. కడప జిల్లా తొందూరు మండలం యాదవారిపల్లె ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు ఫుడ్ పాయిజనింగ్ అయిన ఘటనలో ఉపాధ్యాయురాలు భారతిని జిల్లా విద్యాశాఖ అధికారులు సస్పెండ్ చేశారు. ఎంఈఓ భారతికి కూడా షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. ఫుడ్ పాయిజన్ తో అనారోగ్యానికి గురైన విద్యార్థులు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై విద్యాశాఖ అధికారులు విచారణ చేపట్టారు.